అంతేకాదు అధ్యక్ష, మరి బ్రాహ్మణ కార్పొరేషన్ లో ఉండండి మాట్లాడుతున్నాం కదా, మాట్లాడిన తర్వాత మాట్లాడండి. నేను కూర్చుంటా, మాట్లాడండి. ఏం చేశారో చెప్పండి, చెప్పమనండి అధ్యక్ష, చెప్పమనండి. రంగులు మార్చినంత ఈజీ కాదు అధ్యక్ష. భవనాలు కట్టి పిల్లలకి అంకితం, కాపులకు అంకితం చేయాలంటే. అదే విధంగా అధ్యక్ష, మరి ఇంకా బ్రాహ్మణ కార్పొరేషన్లకి చెప్తామా చర్చ. బ్రాహ్మణ కార్పొరేషన్లు 2015-16లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. అధ్యక్ష మాట్లాడతారా? నేను కూర్చుంటా, మాట్లాడమనండి. మరి ఏంటి వినాలి కదా అధ్యక్ష. వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే అధ్యక్ష, ఏదైనా నిజాలు చెప్తే ఇలా మాట్లాడతారు, నిజాలు చెప్పితే ఇలా మాట్లాడతారు అధ్యక్ష. అంటే చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష, మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నా చెప్పండి అమ్మా, మాట్లాడండి. ఏం కావు, మేము చేసింది చెప్తాం అధ్యక్ష. మేము గతంలో ఏం చేసామో చెప్పాం, 14-19లో ఏం చేసామో చెప్పాం, 19-24లో ఏం చేస్తామో చెప్తున్నాం, ఇప్పుడు ఏం చేయబోతున్నామో కూడా చెప్తున్నాం కదా అధ్యక్ష. వినమనండి, మీరు చెప్పాలి అధ్యక్ష, ఇలా డిస్టర్బెన్స్ చేయకూడదు అధ్యక్ష. చెప్పండి. ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ మేము 15-16లో ఏర్పాటు చేసాం అధ్యక్ష. బీసీలు కాదు అధ్యక్ష. మేము బ్రాహ్మణులకు గౌరవించిన ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది 2015-16లో చేశాం. 1,41,220 మందికి బ్రాహ్మణులకు 216 కోట్ల నిధులు కూడా కేటాయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే విధంగా మేము అనేక సంక్షేమ పథకాలు కూడా ఇవ్వబోతున్నాం, గతంలో ఇచ్చాం, మళ్ళీ కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. భారతీయ విద్యా పథకం 1వ తరగతి నుంచి పీజీ చదువుకునే విదేశీ పిల్లలకు ఆర్థిక సహాయం. మరి అదే విధంగా గరుడ పథకం, కళ్యాణమస్తు పథకం, వేదవ్యాస పథకం, గాయత్రి పథకం, వశిష్ఠ పథకం, ద్రోణాచారి పథకం, చాణిక్య పథకం అధ్యక్ష. ఇది 2019-24 సంవత్సరాల్లో మధ్య బ్రాహ్మణ కార్పొరేషన్ కు తెలిపిన ఏ పథకము కూడా అమలు పరచలేదు అధ్యక్ష. బ్రాహ్మణులకు కూడా ఏ పథకం కూడా అమలు పరచలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. 24-25 ఆర్థిక సంవత్సరానికి అధ్యక్ష మేము 271 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అది టోటల్ బడ్జెట్ 214. ఎకనామిక్ సపోర్ట్ కి అంటే స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు బలహీన వర్గాల పిల్లలు కావచ్చు, మరి కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల, స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష, మందుకి, గంజాయికి పని లేదు అధ్యక్ష, పని లేదు అధ్యక్ష, పని లేక మంత్రి గారు